హాయ్ అండి. ఆరోగ్యంగా జీవించడానికి మంజులా న్యూట్రిషన్ టిప్ ఛానల్కి స్వాగతం. కొత్త సంవత్సరం కొత్త మొదలు. ఆరోగ్యంగా ఉండాలనే మన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి కొన్ని చిట్కాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ముఖ్యంగా మనం పాటించవలసింది ఆహారం విషయంలో తగినంత జాగ్రత్త వహించినప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కాబట్టి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు వంటి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. జంక్ ఫుడ్, ప్రాసెసింగ్ ఆహారాలకు దూరంగా ఉండాలి. నీటిని తగినంత మోతాదులో తీసుకోవాలి. నెక్స్ట్ వన్, వ్యాయామం. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలైన వ్యాయామానికి కేటాయించాలి. నడక, జాగింగ్, యోగా, వ్యాయామం మనకి ఏది నచ్చితే ఆ మనము 30 నిమిషాలు వ్యాయామానికి కేటాయించాలి. అలాగే లిఫ్ట్ కు బదులుగా మెట్లు ఎక్కడాన్ని మనకు ప్రిఫరెన్స్ ఇవ్వడం ద్వారా క్యాలరీస్ బర్న్ అయి మనకు ఆరోగ్యం వస్తుంది. కాబట్టి చిన్న మార్పులు చేసుకుందాం. నెక్స్ట్ వన్, నిద్ర. ప్రతిరోజు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. త్వరగా నిద్రపోవడం, త్వరగా మేలుకోవడం చేయాలి. నిద్రించే ముందు మొబైల్, టీవీ వంటి ఎలక్ట్రిక్ పరికరాలను ఉపయోగించకుండా ఉండటం వల్ల మంచి నిద్ర పడుతుంది. నెక్స్ట్ వన్, ఒత్తిడి. మనం చేసే ఉద్యోగాలు, మనం చేసే పనుల వల్ల నిరంతరం ఒత్తిడికి గురవుతూ ఉంటాం. దీని నివారణ కోసం ధ్యానం, యోగా వంటివి చేయాలి. మంచి హ్యాబిట్స్ను అలవర్చుకొని హ్యాబిట్స్ను అనుసరించాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా ఒత్తిడిని నివారణ చేసుకోవచ్చు. చెడు అలవాట్లు, కూల్ డ్రింక్లు, ధూమపానము, మద్యపానము, స్వీట్స్, చక్కెర, ఉప్పు వంటి వాటిని మానేయటం ద్వారా మనము ఆరోగ్యకరంగా ఉంటాం. ఇలాంటి ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఏడాదికి ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఏడాదికి ఒకసారి, 50 సంవత్సరాలు దాటిన తర్వాత తగినంత జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. గతంలో జరిగిన తప్పులు, పొరపాట్లను మనం నిరంతరం వాటిని గుర్తు చేసుకోకుండా వాటి నుంచి మంచి గుణపాఠాలు కొత్త నైపుణ్యాలను నేర్చుకునేటందుకు ప్రయత్నం చేస్తూ ఉండటం వల్ల మనం ఆరోగ్యకరంగా ఉంటాం. మన ఆరోగ్యం పట్ల మనమే జాగ్రత్త వహిస్తూ ఉండాలి. మన గురించి మనమే ఆలోచించుకోవాలి. ఎవరు ఆలోచించారు కాబట్టి స్వీయ సంరక్షణపై దృష్టి పెట్టాలి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. నైపుణ్యాలను మనం నేర్చుకున్నప్పుడు మన మీద మనకు శ్రద్ధ, మన ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఏర్పడుతుంది. కాబట్టి నైపుణ్యాలను నేర్చుకుంటుండాలి నిరంతరం. ఆరోగ్యం కోసము ఒక్క రోజుతో మార్పు రాదు కాబట్టి క్రమం తప్పకుండా ఈ చిట్కాలను పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మిగతా హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.